ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం దంచుకొట్టింది. హనుమకొండ బస్టాండ్, కాజీపేటలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరంగల్ అండర్ బ్రిడ్జి, శివనగర్ రోడ్డుపై నీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హసన్పర్తి, రామ్నగర్లో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలలోకి వర్షపు నీరు వచ్చింది. ప్రధాన రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీ నీరు చేరటంతో నగరాలలోని నాణాలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులోని పెద్ద చెరువుకు బొంగ పడింది. కట్టె తెగితే రైల్వే ట్రాక్ పైకి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. జనగామ జిల్లాలోని అన్ని మండలాలలో వర్షం కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గానుగ పహాడ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హుస్నాబాద్ జనగామ రహదారిలో వేసిన తాత్కాలిక వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క కోరారు. ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటకు దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇళ్లలోంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం.